యా గుడ్ ఆఫ్టర్నూన్ గైస్. సో నిన్నటి ప్రాబ్లం చేస్తున్నారా? గ్రూప్స్ ప్రాబ్లం ఎలా చేయాలనేది నిన్నటి క్లాస్లో మనం డిస్కషన్ చేసాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి నిన్నటి క్లాస్లో? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్? మ్యూట్ తీసి మాట్లాడండి. యా ఓకే గుడ్. ఓకే, నిన్నటి క్లాస్లో మనం హాస్పిటల్ అకౌంటింగ్, కాలేజ్ అకౌంటింగ్, తర్వాత స్కూల్ అకౌంటింగ్ ఎలా చేయాలని డిస్కస్ చేసాం. సో టుడే మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి అనేది డిస్కషన్ చేద్దాం. అసలు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే ఏ పర్పస్ మీద ఎందుకు చేస్తాం అనేది చూసుకుంటే, ఇప్పుడు మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకు క్యాపిటల్ కావాలి. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, బిజినెస్ వేరు, ఓనర్ వేరు అనేసి. బిజినెస్ హ్యూమన్ బీయింగ్ కాదు కాబట్టి, దాని ఎంతగా అదే వర్క్ చేసుకోలేదు కాబట్టి, మనము బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓనర్ అనే పర్సన్ నిలబడి బిజినెస్ అనేది చేస్తూ ఉంటాడు. ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే డబ్బులు కావాలి. ఇప్పుడు ఓనర్ నా పేరు లోకేష్ అనుకోండి, నేనే నా బిజినెస్కి ఒక 5 lakhs డబ్బులు ఇచ్చాను. ఊరికనే ఇస్తానా? ఇవ్వనుగా, ఇంట్రెస్ట్కి ఇస్తాను. 5%, 10% నేనే నా బిజినెస్కి ఇంట్రెస్ట్కి ఇస్తాను. అలా ఇద్దరు కలిసి ఒకరు 5%, ఒకరు 10%, ఓకేనా, ఇద్దరు కలిసి తన యొక్క బిజినెస్కి సమ్ పర్సెంటేజ్కి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్లో అమౌంట్ యాడ్ చేయంగా, లేదంటే బిజినెస్ నుంచి అమౌంట్ తీసుకోగా, ఫైనల్గా సో బిజినెస్ ఓనర్స్కి ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తుంది అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు మనకు క్యాలెండర్ ఇయర్ ఉంటుంది, క్యాలెండర్ మంత్ ఉంటుంది, 365 days ఉంటుంది. ఇప్పుడు మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి 1 Aprilతో స్టార్ట్ అవుతుంది, 31st 3కి ఎండ్ అవుతుంది. ఇది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, తర్వాత అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ అయితే మనకి జనవరి టు డిసెంబర్ వరకు ఉంటుంది. ఓకే, ఒక నెలలో 28 రోజులు ఉంటాయి, ఒక నెలలో 31 రోజులు ఉంటాయి, ఒక నెలలో 30 రోజులు కూడా ఉంటాయి. ఓకేనా, సో మనము ఏది ఫాలో అవ్వాలి? ఇప్పుడు వడ్డీ లెక్కలు మనం చేసినట్లయితే సండేస్ వస్తున్నాయని, పండగలు వస్తున్నాయని కలెక్ట్ చేయకుండా ఉంటారండి ఎవరైనా? ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తారు కదా కంపల్సరీగా, ఓకేనా. ఏ 1 రూపీ కూడా వదిలిపెట్టరు. సండేస్ లేదు, మండేస్ లేదు, ఓకేనా, ఏది వదిలిపెట్టరు, ప్రతిరోజు కూడా కలెక్ట్ చేస్తారు. ఆ విధంగా మనకి 365 డేస్కి సో బిజినెస్ అనేది క్యాలిక్యులేషన్ చేసి ఓనర్కి అనేది అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. ఓకే, ఆ ప్రాసెస్ని మనం ఎలా చేయాలనేదే టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేస్తాం. ఓకే డన్. పీడిఎఫ్ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. కనబడుతుందా ఇక్కడ పీడిఎఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్? కనబడుతుందామా? యా, చూడండి ఇక్కడ సుమిత్ర ఫైనాన్స్ కంపెనీ, ఇక్కడ వచ్చేసి సుమిత్ర 5% క్యాపిటల్, భార్గవి 5% క్యాపిటల్. ఒకరేమో 5%కి ఇంట్రెస్ట్ ఇచ్చారు బిజినెస్కి, మరొకరు 10%కి ఇచ్చారు. ఇలా బిజినెస్లో 1 ఏప్రిల్ నుంచి 31st మార్చ్ వరకు బిజినెస్లో అమౌంట్ యాడ్ చేయడం, తీసుకోవడం, యాడ్ చేయడం, తీసుకోవడం జరిగింది. ఇలా ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేశారు. ఫైనల్గా సుమిత్ర ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, భార్గవి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అనేది ఐడెంటిఫై చేయాలి. సో మనం కూడా మన బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఫ్రీగా ఎవరు ఇవ్వరండి. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓనర్ కూడా ఒక ఎంప్లాయీ, ఓనర్ కూడా శాలరీ తీసుకోవాల్సిందే. ఓకే, సో డన్. ఇది ఎలా ఎంటర్ చేయాలని ఇప్పుడు చూద్దాం. దీంట్లో ఫైనల్గా మనకి ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయంటే ఓన్లీ సుమిత్ర క్యాపిటల్, భార్గవి క్యాపిటల్, రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్, టెలిఫోన్ ఛార్జెస్, కమిషన్ రిసీవ్డ్, ఇవి ఉన్నాయన్నమాట. ఓకే, ఓకేనా. సో తర్వాత ఈ రెండింటికి మనం క్యాపిటల్కి మనం పర్సంటేజ్ ఇవ్వాల్సి వస్తుంది. టాలీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. యా, చూడండి, న్యూ కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను. క్రియేట్ కంపెనీ. కంపెనీ నేమ్ ఏముంది ఇక్కడ మనకి? సుమిత్ర ఫైనాన్స్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్. ఎంటర్ ఇచ్చేది. యాక్సెప్ట్ ఆర్లో సేవ్.
డన్. ఇప్పుడు మనము ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎస్ చేస్తాం అనమాట. మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ ఎస్ పెట్టాలి, బిల్ వైజ్ నో పెట్టేయండి. తర్వాత ఎనేబుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఈ ఆప్షన్ కూడా ఎస్ పెట్టాలి. ఒక్కొక్క ప్రాబ్లానికి ఒక్కొక్క ఫీచర్ మనకి F11లో ఎస్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకేనా? మిగతాటివన్నీ నో పెట్టేయండి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. సో నిన్నటి వరకు మనం మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ మాత్రం వేసి పెట్టాం. ఈరోజు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కూడా వేసి పెట్టాం. ఇంటర్ ఓకే. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తూనే మనకు 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. కావాలంటే వాటిని చూసుకుందాం. ఆల్టర్ గ్రూప్స్ 28 ఉంటాయి, లెడ్జెస్ 2 ఉంటాయి, ఓచర్ టైప్ కీస్ 24 ఉంటాయి. ఎస్కేప్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్రియేట్లోకి వెళ్ళాలి. క్రియేట్లోకి వెళ్ళిన తర్వాత లెడ్జర్లోకి వెళ్ళాలి. ఓకే. సో మనకి సుమిత్ర క్యాపిటల్, భార్గవి క్యాపిటల్ వీళ్ళిద్దరికి మాత్రమే మన పర్సంటేజెస్ ఇవ్వాలి. సుమిత్ర, ఇక్కడ అండర్ క్యాపిటల్ అకౌంట్ తీసుకోవాలి. చూడండి, ఎప్పుడైతే మీరు F11లో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనే ఆప్షన్ ఇచ్చి పెట్టారో ఆ ఆప్షన్ మీకు వచ్చేస్తుంది. యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎస్ పెట్టండి. ఎంటర్ ఎంటర్ 5%. ఇక్కడ చూడండి, ప్రతి మంత్ 30 డేస్ తీసుకోవాలా, లేదంటే 365 డేస్ తీసుకోవాలా, లేదంటే క్యాలెండర్ మంత్ ఎలా ఉంటే అలా తీసుకోవాలా, క్యాలెండర్ ఇయర్ ఎలా ఉంటే అలా తీసుకోవాలని అడుగుతుంది. మనము 365 డేస్ తీసుకోవాలి. ఆల్ బ్యాలెన్సెస్ ఎంటర్, సేవ్ చేయండి. సేవ్. నెక్స్ట్ భార్గవి క్యాపిటల్ అకౌంట్. ఇవి రెండింటికి మాత్రమే మనము ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ వేసి పెట్టాలి. ఇంకా రిమైనింగ్ వాటికి అవసరం లేదు. 10%. చూడండి, ఇక్కడ భార్గవి క్యాపిటల్ 10%, 365 డేస్. నెక్స్ట్ ఏముంది? రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్లు, టెలిఫోన్ ఛార్జెస్, కమిషన్ రిసీవ్. వీటికి అవసరం లేదు. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇంకా మిగతా వాటికి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ వేసి పెట్టాల్సిన అవసరం. ఎలక్ట్రిసిటీ బిల్, మూడు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ కమిషన్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఈ విధంగా లెడ్జెస్ అన్ని చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్. ఇప్పుడు ఓచర్స్లోకి వెళ్ళండి. ఓచర్స్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ రిసిప్ట్ తీసుకోండి. సో ఫస్ట్ 1/4 సుమిత్ర ఫైనాన్స్ కంపెనీ స్టార్ట్ విత్ ఏ క్యాపిటల్ 8 lakhs. ఫస్ట్ డేట్ మార్చండి. 1/4 సుమిత్ర క్యాపిటల్ 8 lakhs. నెక్స్ట్ తర్వాత మళ్ళీ 1/5 సుమిత్ర యాడ్స్ క్యాపిటల్. ఫస్ట్ 8 lakhs పెట్టింది, తర్వాత మళ్ళీ 3 lakhs పెట్టింది. డేట్ మార్చండి, అది కూడా రిసిప్టే. నెక్స్ట్ 1/6 భార్గవి ఆల్సో బికమ్ ఏ పార్ట్నర్ విత్ ఏ క్యాపిటల్ 4 lakhs. ఇది కూడా క్యాపిటల్ రిసిప్ట్ వస్తుంది. భార్గవి 4 lakhs. నెక్స్ట్ 1/6 సుమిత్ర విత్డ్రా ఫ్రమ్ కంపెనీ 2 lakhs. విత్డ్రా అంటే పేమెంట్ తీసుకోవాలి. డెబిట్ 1/6 విత్డ్రా.
సో యాక్చువల్గా సుమిత్రాది 11 lakhs ఉంది బిజినెస్లో, 2 lakhs విత్డ్రా చేసుకున్నాం, ఇంకా 9 lakhs ఉంటుంది క్యాష్. నెక్స్ట్ 17 భార్గవి యాడ్స్ క్యాపిటల్ 1 lakh. యాడ్స్ అంటే రిసిప్ట్. కదా 18 భార్గవి విత్డ్రా ఫ్రమ్ కంపెనీ 1 lakh. పేమెంట్ 18. తర్వాత 28 సుమిత్ర యాడ్స్ క్యాపిటల్ 2 lakhs. రిసిప్ట్. నెక్స్ట్ 29 భార్గవి యాడ్స్ 6 lakhs. అదే రిసిప్ట్. తర్వాత 110 సుమిత్ర విత్డ్రా ఫ్రమ్ కంపెనీ 3 lakhs. పేమెంట్ డేట్ మార్చండి, 110 3 lakhs. $111 భార్గవి యాడ్స్ క్యాపిటల్ 1 lakh. తర్వాత 112 భార్గవి విత్డ్రా ఫ్రమ్ కంపెనీ. పేమెంట్ 2 lakhs. నెక్స్ట్ 31/3 భార్గవి 1 lakh. తర్వాత మళ్ళీ పేమెంట్సే, ఎక్స్పెన్సెస్ 11. ఇంటి వచ్చేసి మనకి 25,000. మళ్ళీ డెబిట్ చేయండి. ఎలక్ట్రిసిటీ బిల్ 8,000. మళ్ళీ డెబిట్ చేయండి. టెలి చార్జెస్ 8,000. రిసిప్ట్ 12 45,000. అంటే ఓనర్సే తన యొక్క బిజినెస్కి సమ్ పర్సంటేజ్తో క్యాపిటల్ ఇచ్చినప్పుడు ఒక సంవత్సరం కాలం పాటు అవసరమైనప్పుడు బిజినెస్ యాడ్ చేయడం, సో ఓనర్స్కి అవసరమైనప్పుడు బిజినెస్ నుంచి మళ్ళీ విత్డ్రా చేసుకోవడం, అలా ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంతా జరగంగా ఫైనల్గా బిజినెస్ ఓనర్స్కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. సేవ్. ఇవ్వండి. డే బుక్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఎంట్రీస్ అనేది చూపించు. ఆల్ట్ F2 చేసి డేట్లో తీసేసాము అంటే ఆటోమేటిక్గా మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ షో చేస్తాయి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F అని ఇస్తే మనకి ఇక్కడ 7,000 వస్తుంది. ఇక్కడ 45,000 ఇన్కమ్లో 38,000 వెళ్ళిపోతే 7,000 మనకు నెట్ ప్రాఫిట్ చూపిస్తుంది. తర్వాత డాష్ బోర్డ్లోకి వెళ్తే డాష్ బోర్డ్లో మనకి నెట్ ప్రాఫిట్, కరెంట్ అసెట్స్, తర్వాత మనకి ఇవన్నీ చూపిస్తాయి. మా మ్యూట్లో పెట్టుకోండి ఎవరు.
ఓకే, సో ఇప్పుడు వెళ్ళి ఇంట్రెస్ట్ చూద్దాం. ఎస్కేప్ ఇవ్వండి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్స్, లెడ్జర్, సుమిత్ర క్యాపిటల్. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఆన్సర్ 44,479. మనకి ఇక్కడ 44,589. మనకి టాలీ ప్రైమ్ 2.1 వరకు మనకు ఆన్సర్ కరెక్ట్గా వచ్చేది. లేటెస్ట్ వర్షన్లో ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా చూపిస్తుంది. ఈ యొక్క ప్రాబ్లం వరకు. తర్వాత భార్గవి క్యాపిటల్. ఇంట్రెస్ట్ 66,109, మనకు 66,356 అనేది 200 ఎక్స్ట్రా వస్తుంది. ఓకేనా, ఇదన్నమాట. ఈ విధంగా ఓనర్సే తన యొక్క బిజినెస్లో సమ్ పర్సంటేజ్కి అమౌంట్ పెడితే ఒక ఫైనాన్స్ ఇయర్ అంతా ఏ విధంగా మనం ఎంట్రీస్ పాస్ చేసుకోవాలి, ఫైనల్గా అమౌంట్ ఏ విధంగా చెక్ చేయాలనేది ఒక కాన్సెప్ట్. ఓకే, అర్థమైందమ్మా? ఏమైనా డౌట్ ఉందా ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్లో? ఎనీ డౌట్స్? ఓకే, ఈ యొక్క ప్రాబ్లం ఏంటంటే మన ఓనర్సే పర్సంటేజ్కి ఇచ్చారు. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే మీరు చేయాలి. ఇక్కడ క్యాపిటల్ 40 lakhs పెట్టాము, బట్ మన బిజినెస్ అవుటర్స్కి లోన్ ఇచ్చింది. మన బిజినెస్ అవుటర్స్కి కళ్యాణ్ లోన్, నిహా లోన్. కళ్యాణ్కి 15%, నిహాకి 30%, 20%. ఇది F6లో పోస్ట్ చేసుకోవాలి. ఇవి రెండు F5లో పోస్ట్ చేయాలి. ఇంకా రిమైనింగ్ ఇవన్నీ F6లో పోస్ట్ చేయాలి. ఇక్కడ పెయిడ్ ఉందని పేమెంట్ తీసుకోకూడదు. మనం అవుటర్స్కి లోన్ ఇస్తున్నాం, వాళ్ళు మనకు నెల పే చేస్తారు. జస్ట్ చూపిస్తాను చూడండి. క్యాపిటల్కి క్యాపిటల్ తీసుకోండి, సేవ్. దీనికేమి ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ ఇవ్వద్దు. నెక్స్ట్ కళ్యాణ్ లోన్. ఇక్కడ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ దీనికి ఇవ్వాలి ఇంట్రెస్ట్. ఎస్, పర్సంటేజ్ ఎంత? 15%. 365 days ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ నిహా లోన్. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఎస్, 20%, 365 days. ఇలా ఈ ప్రాబ్లంలో మనకు 3 లెడ్జెస్ ఉంటాయి అంతే. ఇంకా రిమైనింగ్ అన్ని మీరు నార్మల్గా చేసేయాలి. కొత్త కంపెనీ క్రియేట్ చేసి చేయండి. నేను జస్ట్ దీంట్లో చూపిస్తున్నాను. చేయండి. ఫస్ట్ మనకి 1 April క్యాపిటల్ 40 lakhs. నెక్స్ట్ పేమెంట్ 2/4. కళ్యాణ్ లోన్ 1,50,000. మళ్ళీ డెబిట్ చేయండి. నిహా లోన్ 3 lakhs. రెండు ఒకే డేట్లో ఉన్నాయి కాబట్టి ఇస్తున్నాను. తర్వాత అన్ని రిసిప్ట్సే. 1/5 నిహా లోన్ 50,000. ఇలా అన్ని రిసిప్ట్లో ఎంటర్ చేసుకోవాలి. ఫైనల్గా ఇవన్నీ రిసిప్ట్ వస్తాయండి. ఇవన్నీ రిసిప్ట్లో పోస్ట్ చేయాలి. చేసిన తర్వాత కళ్యాణ్ బ్యాలెన్స్, ఇంట్రెస్ట్, నిహా బ్యాలెన్స్, ఇంట్రెస్ట్, వాట్ ఈస్ ద లెడ్జర్ బ్యాలెన్స్ ఆఫ్ ది బోత్ డెప్టర్స్ అండ్ ఇంట్రెస్ట్ రిసీవబుల్స్. అప్పుడు ఎలా చూస్తారంటే ఎస్కేప్, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్, ఇంట్రెస్ట్ రిసీవబుల్స్. మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ ఆల్ట్ F అని ఇవ్వండి. అప్పుడు కళ్యాణ్ లోన్, నిహా లోన్, క్లోజింగ్ బ్యాలెన్స్ అండ్ ఇంట్రెస్ట్ రెండు చూపిస్తాయి. మీరు అన్నీ చేయండి. నేను జస్ట్ 3 ఎంట్రీసే కదా పాస్ చేసింది, నాకు ఆ వాల్యూ చూపిస్తుంది. మీరు ఇంతవరకు చేసిన తర్వాత మీకు ఇక్కడున్న ఆన్సర్స్ వస్తాయి. ఈ విధంగా
ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది మీరు చేయాల్సి వస్తుందమ్మా. ఇక్కడ ఈ సెకండ్ ప్రాబ్లంలో మన బిజినెస్ అవుటర్స్కి లోన్ ఇచ్చింది కాబట్టి కళ్యాణ్ లోన్, నిహా లోన్కు ఇవి పర్సంటేజ్ ఇవ్వాలి, క్యాపిటల్కి ఇవ్వకూడదు. ఫస్ట్ ప్రాబ్లంకి అయితే క్యాపిటల్కే మనం ఇవ్వాల్సి వస్తుంది, క్యాపిటల్స్కి ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా? ఎనీ డౌట్స్ మా దీంట్లో? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరా? అర్థమైందా? ఈ 2 ప్రాబ్లమ్స్ నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను, అవి కూడా మీరు చేయాలి. ఓకే. తర్వాత